హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం I2C గురించి తెలుసుకుందాం. అసలు I2C అంటే ఏంటి, I2C ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, అసలు I2C పర్పస్ ఏంటి, దాని డేటా ఫ్రేమ్, దాని ప్లేస్ ఆఫ్ యూజ్, దాని హార్డ్వేర్ లైన్స్, డేటా ఫ్రేమ్ గ్రాఫ్ ఎట్లా ఉంటది, కమ్యూనికేషన్ ఎట్లా ఉంటది, అసలు ప్రాక్టికల్ గా అది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో I2C అంటే ఏంటంటే బేసిక్ గా ఒక మైక్రో కంట్రోలర్ ఇంకో మైక్రో కంట్రోలర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక ప్రోటోకాల్ అవసరం. సో మనం మాట్లాడుకున్నట్టే ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్. డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. UART ఉంటుంది, I2C ఉంటుంది, SPI ఉంటుంది, వైఫై ఉంటుంది, BLE ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అలాగే I2C అనేది ఒక ప్రోటోకాల్ అనమాట. అంటే ఒక మైక్రో కంట్రోలర్ వేరే చిప్ తోనో, మెమరీతోనో, లేదా క్లాక్ తోనో, లేదా ఇంకో మైక్రో కంట్రోలర్ తోనో కమ్యూనికేట్ అవ్వడానికి కావలసిన ప్రోటోకాల్ ని I2C అంటాం. సో డిఫరెంట్ ప్రోటోకాల్లో కొన్ని చోట్ల మనకి ఓన్లీ 2 లైన్స్తో మల్టిపుల్ డివైజెస్ని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం I2C అనేది యూజ్ చేస్తారు. ఎక్కడ ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాల్సి వస్తుందో అక్కడ ఆ ప్రోటోకాల్ని మనం యూజ్ చేయాలి. కాబట్టి I2Cని పర్టికులర్ ప్లేస్లో కొన్నిసార్లు మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ చేస్తూ కమ్యూనికేట్ చేయాల్సి వచ్చినప్పుడు I2C అనేది యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ మైక్రో కంట్రోలర్ ఉంది, LCD డ్రైవర్ ఉంది, EEPROM ఉంది, RTC ఉంది, టెంపరేచర్ సెన్సార్ ఉంది, ADC ఉంది, మైక్రో కంట్రోలర్ ఉంది. సో ఇక్కడ ఈ మైక్రో కంట్రోలర్స్ అన్ని చిప్స్తో కమ్యూనికేట్ చేయడానికి మనం ఈ I2C ప్రోటోకాల్ని పర్టికులర్గా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు అన్నమాట. I2C హార్డ్వేర్ ఎట్లా ఉంటుంది, కనెక్షన్స్ ఎట్లా ఉంటాయి తెలుసుకున్నాం. I2Cలో మనకి 2 డేటా లైన్స్ ఉంటాయండి. ఒకటి SDA, 2 SCL. అంటే SDA అంటే సీరియల్ డేటా లైన్, SCL అంటే సీరియల్ క్లాక్ లైన్. అంటే ఈ సీరియల్ క్లాక్ లైన్ పల్సెస్ సింక్రనైజ్ చేస్తూ SDA అనేది డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఈ క్లాక్ ఆధారంగా డేటా ట్రాన్స్ఫర్ అనేది I2Cలో జరుగుతుంది. సో ఇది అందుకే మనం సింక్రనస్ కమ్యూనికేషన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ I2Cలో ఏంటంటే I2C అనేది ఆఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. అంటే మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ చేసినప్పుడు, లేదా మల్టిపుల్ స్లేవ్స్, మల్టిపుల్ మాస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎట్ ఏ టైం మైక్రో కంట్రోలర్ టు స్లేవ్ కైనా అవుతుంది, లేదా స్లేవ్ టు మైక్రో కంట్రోలర్ కైనా అవుతుంది. ఒకేసారి 2 కమ్యూనికేట్ చేయలేవు. సో UART లాగా I2C అనేది ఫుల్ డూప్లెక్స్ కాదు, హాఫ్ డూప్లెక్స్ మాత్రమే. సో కమ్యూనికేషన్ ఎట్ ఏ టైం 1 సైడ్ మాత్రం జరుగుతుంది, 2 సైడ్ జరగదు. సో I2C ఈజ్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, ఇప్పుడు I2Cలో మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నప్పుడు కొన్ని సినారియోస్ ఉంటాయి. మనకు తెలిసినట్టు 2 డేటా లైన్స్ ఉంటాయి. 1 డేటా లైన్, 1 క్లాక్ లైన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మల్టిపుల్ మాస్టర్స్ అనేది ఒక I2Cలో కనెక్ట్ అయినప్పుడు 2 or more మాస్టర్స్ ఒకేసారి ఆ 2 బసెస్ మీద రెస్పాండ్ అయ్యామనుకోండి, డేటా సెండ్ చేయాలనుకున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బిట్ క్లాసెస్ అనేవి వస్తాయి. సో డేటా క్లాసెస్ అనేవి వస్తాయి. సో దాన్ని మనం బిట్ ఆర్బిట్రేషన్ అంటారు. సో మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నప్పుడు బిట్ ఆర్బిట్రేషన్ అనేది జరుగుతుంది. ఆ క్లాసెస్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలి? మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నప్పుడు ఏ మాస్టర్ అయితే డేటా బస్ మీద ఫస్ట్ 0 రాస్తుందో, 0ని రైట్ చేస్తుందో ఆ మాస్టర్ మాత్రమే ఆ టైంలో విన్నర్ అన్నమాట. ఆ మాస్టర్ మాత్రమే బస్ మీద డేటాని సెండ్ చేయగలదు. సో మిగిలిన మాస్టర్స్ అనేవి వెయిట్ చేస్తాయి. ఆ డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయినంత వరకు మిగిలిన మాస్టర్స్ అన్ని వెయిట్ చేస్తాయి. దీన్ని మనం I2Cలో బిట్ ఆర్బిట్రేషన్ అంటారు. ఇక్కడ 0 అనేది డామినెంట్ బిట్ అండి. ఎందుకంటే I2C ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఏ మాస్టర్ అయితే ఫస్ట్ 0 అంటే లైన్ని లవ్ చేస్తాడో వాడే గెలిచినట్టు. సో వాడే డేటాని ఫస్ట్ సెండ్ చేయగలడు. సో ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే డేటా క్లాసెస్ అని జరగవు. మల్టిపుల్ మాస్టర్స్ అండ్ మల్టిపుల్ స్లేవ్స్ ఉన్నప్పుడు ఈ బిట్ ఆర్బిట్రేషన్ని మనం నోట్ చేసుకుని దాని ద్వారా మనం ప్రోగ్రామింగ్ చేసినట్లయితే డేటా క్లాసెస్ జరగకుండా జరుగుతుంది అనమాట. సో ఈ బిట్ ఆర్బిట్రేషన్ అనేది ముఖ్యంగా మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నప్పుడు మాత్రం ఫేస్ చేసే ఇష్యూ అనమాట. సో I2C కమ్యూనికేషన్ ఒక చిప్ నుంచి ఇంకో చిప్కి అప్ టు 5 Mbps స్పీడ్తో కమ్యూనికేట్ చేయగలదు. సో ఇప్పుడు మనం I2C ప్రోటోకాల్తో ఒక స్లేవ్ని, లేదా అనదర్ మైక్రో కంట్రోలర్ని, లేదా అనదర్ చిప్ని ఓ మాస్టర్ అంటే ఒక మైక్రో కంట్రోలర్ ఎలా ఫైండ్ అవుట్ చేసి దాంతో కమ్యూనికేషన్ ఎలా చేస్తుందో అది మనం డేటా ఫ్రేమ్లో ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ మాస్టర్ అంటే ఏంటంటే ఎవరైతే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే మాస్టర్. అంటే ఎవరైతే స్లేవ్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఎవరైతే క్లాక్స్ ని జనరేట్ చేస్తారో, అంటే SCL ని జనరేట్ చేస్తారో వాళ్ళని మనం మాస్టర్ అంటాం. ఎంతమంది అయినా మాస్టర్స్ ఉండొచ్చు, ఎంతమంది అయినా స్లేవ్స్ ఉండొచ్చు. సో I2C అనేది మల్టీ స్లేవ్ మల్టీ మాస్టర్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇక్కడ స్లేవ్ అంటే ఎవరంటే ఎవరైతే మాస్టర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డేటాని తిరిగి మాస్టర్కి రెస్పాన్స్ అవుతారో
లేదా ఎక్నాలజ్మెంట్ ఇస్తారో వాటిని మనం స్లేవ్స్ అంటాం. సో స్లేవ్స్ ఏంటంటే ఈప్రోమ్ ఉండొచ్చు, ఓఎల్ఈడి డిస్ప్లే ఉండొచ్చు, లేదా స్పీకర్స్ ఉండొచ్చు, ఎనీ I2C డివైస్, ఏ డివైస్ అయినా కానీ విచ్ రెస్పాండ్ టు ద మాస్టర్ ఈ కెన్ బి స్లేవ్. ఇప్పుడు మనం వీటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ESP32 అనేది మాస్టర్ అనుకుందాం. ఈ రైట్ సైడ్ చూసినట్లయితే OLED డిస్ప్లే అనేది స్లేవ్ అనుకుందాం. సో ఈ ESP32 ఏ వర్డ్స్ అయితే మనం OLED డిస్ప్లేలో ప్లే చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్స్ ఈ 2 లైన్స్ ద్వారా ESP32 మాస్టర్ నుంచి స్లేవ్ కి పాస్ అవుతాయి. సో ఎలా పాస్ అవుతాయి అంటే చూడండి, డేటా అనేది అంటే ఏ వర్డ్స్ అయితే హెల్లో I2C అని ఉంది కదా, ఏ డేటా అయితే ఉందో హెల్లో I2C అని, ఆ డేటా అనేది ఈ SDA లైన్ ఉంది కదా, ఈ SDA లైన్ ద్వారా పాస్ అవుతుందండి. డేటా అనేది ఇటు నుంచి పాస్ అవుతుంది. SCL అనేది క్లాక్ లైన్ ద్వారా పాస్ అవుతుంది. సో ఇది క్లాక్ అన్నమాట. ఈ అకార్డింగ్ టు ది SCL క్లాక్ SDA అనేది డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఈ 2 లైన్స్ ద్వారా కనెక్ట్ ఉంటాయి, 2 వైర్డ్ కనెక్షన్స్. ఇప్పుడు మనం స్టాప్ కండిషన్, అసలు ఈ డేటా ఫ్రేమ్ ను డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుద్ది, ఏ టైంలో ఏ డేటా ట్రాన్స్ఫర్ అవుద్ది, అసలు ప్రాసెస్ ఏంటి, ఈ 2 ఎట్లా మాట్లాడుకుంటాయి, ఈ మాస్టర్ అండ్ స్లేవ్ ఎట్లా మాట్లాడుకుంటాయి అనేది డిస్కస్ చేద్దాం. 2 కమ్యూనికేట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ స్టార్ట్ కండిషన్ పైన మీరు ఈ బాక్స్ చూసినట్లయితే స్టార్ట్ కండిషన్ S ఉంది కదా. సో ఫస్ట్ ఈ స్టార్ట్ కండిషన్ అనేది SDA అనేది హై టు లో ఉన్నప్పుడు, SCL అనేది హైలో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని అర్థం. అంటే ESP32 అండ్ OLED డిస్ప్లే కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలంటే SDA అనేది హై నుంచి లోకి అవ్వాలి, SCL అనేది హైలో ఉండాలి. సో అప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అన్నది. మనం ఏ డివైస్ తో అయితే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ యొక్క అడ్రస్ ఈ ESP32 అనేది కమ్యూనికేట్ అవ్వాలి. ESP32 అనేది సెండ్ చేయాలన్నమాట ఈ బస్ మీద, ఈ SDA లైన్ మీద. ఈ SDA లైన్ పై ఏ డివైస్ తో అయితే మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏ డివైస్ తో అయితే మైక్రో కంట్రోలర్ కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో ఆ అడ్రస్ ని ఈ డేటా బస్ మీద పాస్ చేయాలన్నమాట. ఈ SDA SCL లైన్స్ మీద ఇది మల్టీ స్లేవ్ మల్టీ మాస్టర్ కదా, మల్టిపుల్ డివైజెస్ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు OLED డిస్ప్లే మాత్రమే ఉంది, ఫ్యూచర్లో ఎన్నో డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది SDA SCL లైన్కి వేరే ఏవైనా డివైజెస్ని లైన్ని మనం కనెక్ట్ చేయొచ్చు కదా. సో పర్టికులర్ అడ్రస్ మనం డివైస్ తెలుసుకుంటే ఆ డివైస్తో మాత్రమే మనం కమ్యూనికేట్ చేయొచ్చు. సో పర్టికులర్ డివైస్తో కమ్యూనికేట్ చేయాలంటే ఆ లైన్ పై ఏ డివైస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ అడ్రస్ని మనం ఫస్ట్ ESP32 అనేది పాస్ చేయాలన్నమాట. అందుకే ఈ మీ బాక్స్లో చూసినట్లయితే రైట్ 7-bit స్లేవ్ అడ్రస్ విత్ ద రైట్ ఆప్షన్ అని ఉంది కదా. సో ఫస్ట్ 7 స్లేవ్ అడ్రస్ రాస్తాం. అప్పుడు ESP32 ఈ బస్ మీద అడ్రస్ అనేది పాస్ చేస్తుంది. అప్పుడు ఏ డివైస్ అయితే అక్నాలజ్మెంట్ ఇస్తుందో, ఎస్ నేను ఇక్కడ ఉన్నాను, నాతో కమ్యూనికేట్ చేయొచ్చు అని అక్నాలజ్మెంట్ ఇస్తుందో, ఈ బ్లూ బాక్స్లో మీరు చూసినట్లయితే అక్నాలజ్మెంట్ ఉంది కదా. సో అప్పుడు ఆ డివైస్ అనేది అక్నాలజ్మెంట్ సెండ్ చేస్తుంది అనమాట. వెంటనే అక్నాలజ్మెంట్ సెండ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు OLED డిస్ప్లేలో పర్టికులర్ చిప్స్ ఉంటాయి, ఆ చిప్స్కి మెమరీ ఉంటుంది కదా. సో ఆ మెమరీకి అడ్రసెస్ ఉంటాయి అనమాట. అంటే ESP32 పర్టికులర్ డివైస్ అడ్రస్కి, ఆ పర్టికులర్ డివైస్లో ఉన్న మెమరీ అడ్రస్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో అప్పుడు ఆ మెమరీ అడ్రస్ అనమాట ఈ స్లేవ్ యొక్క మెమరీ అడ్రస్ని పాస్ చేస్తుంది అనమాట. అప్పుడు తిరిగి ఆ పర్టికులర్ స్లేవ్ అనేది అక్నాలజ్మెంట్ ఇస్తుంది, ఈ అడ్రస్ అనేది వాల్యుబుల్ అడ్రస్, సో నేను డేటా రిసీవ్ చేసుకోగలను అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇస్తుంది. సో ఆ అక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత వెంటనే స్లేవ్కి ఏ డేటా అయితే సెండ్ చేయాలనుకుంటుందో ఆ డేటాని 8 bits డేటాని సెండ్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత డేటా రిసీవ్ అయిన తర్వాత వెంటనే స్లేవ్ అనేది సో నేను డేటాను రిసీవ్ చేసుకున్నానని అగైన్ అక్నాలజ్మెంట్ సెండ్ చేస్తుంది. సో అట్లా డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అండ్ ఫైనల్లో స్టాప్ అవుతుంది అనమాట కమ్యూనికేషన్. ఆ స్టాప్ కూడా ఎవరు చేస్తారంటే మాస్టర్ చేస్తారనమాట. సో స్టాప్ కండిషన్ ఏంటి, SDA లో నుంచి హైకి వెళ్ళి SCL హైలో ఉంటుంది. యాక్చువల్గా I2Cలో SDA అండ్ SCL అనేవి ఓపెన్ రేంజ్ సర్క్యూట్. సో బస్సెస్ అనేవి ఓపెన్ రేంజ్ సర్క్యూట్ అంటే SDA అండ్ SCL అనేవి ఎప్పుడు హైలో ఉంటాయి. సో ఆ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్ నెంబర్స్ ఉంటాయి, SDA అండ్ SCL పిన్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి లోపల ఉన్న పుల్ అప్ రెజిస్టర్ వాటిని లోగా మారుస్తుంటాయి. సో లో చేస్తాయి అనమాట. సో బై డిఫాల్ట్ అవి ఎప్పుడు హైలో ఉంటాయి, SCL అండ్ SDA ఎప్పుడు హైలో ఉంటాయి. సో అకార్డింగ్ టు ద పుల్ అప్ రెజిస్టర్స్ మన ప్రోగ్రామింగ్ ప్రకారం అవి లోకి మారుతుంటాయి అంట, హై నుంచి లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంటాయి అనమాట. పుల్ అప్ రెజిస్టర్స్ అనేవి ఈ I2Cలో ఈ SDA SCL లైన్స్ని లోగా మారుస్తాయి, లో చేస్తుంటాయి. సో ఆల్వేస్ హై ఉన్నవి లోగా చేస్తుంటాయి. అకార్డింగ్ టు ద క్లాక్ డేటా హై అండ్ లో అనేది జరుగుతూ ఉంటుంది I2Cలో. సో ఇది మొత్తం I2Cకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విధంగా I2C అనేది 2 మైక్రో కంట్రోలర్ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో
ప్రోగ్రామింగ్ ద్వారా I2Cని ఎలా యూజ్ చేయాలి, OLED డిస్ప్లేలో క్యారెక్టర్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.